సో, ఏది తాత్కాలికం, ఏది శాశ్వతం అనేది మనకు ఈ కథ ద్వారా అర్థమవుతోంది. అంటే ఏంటి నాన్న? తాత్కాలికం, శాశ్వతం అనే పదాలు సంస్కృత మూలాల్ని కలిగి ఉన్నాయి. అవి తాత్కాలికం ఒక కాలానికి సంబంధించినది, ఒక నిర్దిష్ట సమయానికి మాత్రమే ఉండేది. అంటే తత్కాలంలో మాత్రమే ఉండేది, కొంతకాలం మాత్రమే ఉండేది, మారిపోనిది కాదు అని. అంటే మార్పుకి గురవుతుంది అని. భగవద్గీతలో కృష్ణుడు ఇలా అంటున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఃఖదా ఆగమాపాయినో నిత్యాస్తం తితక్షస్వ భారత. ఓ అర్జున, శీత ఉష్ణ సుఖదుఖాలు అన్నీ ఇంద్రియ సంబంధాల వలన వస్తాయి. అవి తాత్కాలికమైనవి, వచ్చిపోతుంటాయి. కాబట్టి వాటిని సహనంతో భరించు. ఇక్కడ కృష్ణుడు చెప్పేది జీవితంలో వచ్చే సుఖదుఖాలు తాత్కాలికం. కాబట్టి వాటిలో చిక్కుకోకుండా స్థిరమైన జ్ఞానం వైపు దృష్టి పెట్టమని. భగవద్గీతలోని ఈ శ్లోకం సుఖం మరియు దుఃఖం ఎదురైనప్పుడు మనం సమత్వంగా ఉండటంలో ప్రాముఖ్యతను బోధిస్తుంది. సమత్వం. సమత్వం అంటే సమానం కాదు. సమత్వానికి, సమానానికి చిన్న వ్యత్యాసం ఉంది. ఉదాహరణకి ఒక టీచరు వాళ్ళ స్టూడెంట్స్‌కి తలో 2 యాపిల్ పళ్ళు పంచుకుంటూ వచ్చింది. ఇక్కడ యాపిల్ పళ్ళు సమానంగా పంచబడ్డాయి. క్వాంటిటీ ఈస్ ద మ్యాటర్. ఫలాలని అందుకున్న తర్వాత కొంతమంది పిల్లలు ఇంకా ఎక్కువ కావాలని అనుకున్నారు. అలాగే కొంతమంది బాధ కూడా పడ్డారు. కానీ టీచర్ మాత్రం స్థిరంగా ఎవరు సంతోషంగా ఉన్నారో, ఎవరు బాధపడుతున్నారో దానితో ప్రభావితం కాకుండా ఉంది. ఇక్కడ టీచర్ యొక్క మానసిక స్థిరత్వం మరియు న్యాయపరమైన సమతుల్యాన్నే మనం సమత్వం అని అనవచ్చు. శాశ్వతం. శాశ్వతమైనది, ఎప్పటికీ నిలిచేది, మారని స్థిరత్వం. ఉపనిషత్తుల్లోని ఈ శ్లోకాన్ని చూద్దాం. యథా గగనం న కంటకభృతం తథా ఆత్మ శాశ్వతం న భద్యతే. విపరీత పరిస్థితులు, అడ్డంకులు ఆకాశాన్ని మార్చలేవు. అలాగే ఆత్మ శాశ్వతం, ఎల్లప్పుడూ నిలకడగా ఉంటుంది. అంటే భౌతిక ప్రపంచం, సమస్యలు మారుతూ ఉంటాయి. కానీ మన ఆత్మ, జ్ఞానం, నిజమైన స్వరూపం శాశ్వతమని. ఈ శ్లోకం మనకు అనిత్యాన్ని గుర్తించి శాశ్వతం మీద మనసు నిలబడేలా ఉండమని బోధిస్తోంది. హ్మ్. ఆత్మ అంటే ఏంటో చూద్దాం. ఆత్మ అనేది మనలోని నిజమైన సాక్షి చైతన్యం. మన శరీరానికి, మనసుకు, భావాలకు, ఆలోచనలకు పూర్వం నుంచే ఉన్న నిత్య సత్య స్వరూపం. ఇది పుట్టదు, చావదు, మారదు. హ్మ్. ఇప్పుడు సత్యం అంటే ఏంటో చూద్దాం. సత్యం అంటే ఎప్పటికీ మారని, అవినాశి, బ్రహ్మస్వరూపమైన పరమ చైతన్యం. అది మాటల్లో కాదు, అనుభవంలో తెలుసుకోవాల్సిన తత్వం. సత్యం అంటే కేవలం అబద్ధానికి వ్యతిరేకం కాదు. అది ఎప్పటికీ మారనిది, నిత్యమైన సత్యం. సమస్త జగత్తుకు ఆధారమైన పరమతత్వం. ఇప్పుడు జగత్తు గురించి తెలుసుకుందాం. జగత్తు గురించి ఇలా చెప్తారు. జాయతే, వర్ధతే, గచ్చతే. అంటే పుడుతుంది, వృద్ధి చెందుతుంది, వెళ్ళిపోతుంది అని. ఉదాహరణకి ఈ చిత్రంలో ఫలం మొదటగా పుట్టింది, తర్వాత వృద్ధి చెందింది, తర్వాత రూపాంతరం చెందే దశకు వచ్చింది. దీన్ని బట్టి జగత్తు కూడా తాత్కాలికమే అని తెలుస్తోంది. సో, నామరూపాలకు లోబడే ఏదైనా తాత్కాలికమే. నామరూపాలకు లోబడే శరీరాన్ని తాత్కాలిక సత్యం అని పిలవచ్చు. నామరూపాలకు అతీతమైన ఆత్మని నిత్య సత్యం అని అంటారు. హ్మ్. ఇప్పుడు ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఏదైతే ఉన్నదో అదే తత్కాలంలో ఇలా ఇప్పుడు ఇక్కడ ఉన్నది. ఒక గురువుని శిష్యుడు ఇలా అడిగాడు. "ఏమిటిదంతా? మీరు మాట్లాడడం ఏమిటి? మేము వినడం ఏమిటి? మీరెవరు? నేనెవరు?" అని. అప్పుడు గురువు ఇలా అన్నాడు. "ఏది నాతో మాట్లాడిస్తోందో అదే నీలో వింటోంది. అని ఏది కుక్కలో తోక ఊపుతోందో
అదే నీతో బిస్కట్టేయిస్తోంది అన్నాడట. శిష్యుడికి అర్థం కాలేదని గ్రహించిన గురువు ఇలా అన్నాడు. నామరూపాలకు అతీతమైన పరతత్వం ఏదైతే ఉన్నదో, నామరూపాల శరీరం ద్వారా నీకు వినిపిస్తోంది. అది నీ నిజమైన గురువు. ఈ శరీరం కాదు అని చెప్పాడంట. నీలో ఏదైతే ఉన్నదో అదే అన్నింటిలోనూ ఉన్నది అని గమనించు అని ఆ గురువు అన్నాడు. ఉదాహరణకి ఈ చిత్రంలో ఎలక్ట్రిక్ బల్బులు చూడడానికి వేరువేరుగా కనిపించవచ్చు. కానీ అందులో ప్రవహించే విద్యుత్తు మాత్రం ఒకటే అని గుర్తించాలి. అలాగే ఆ 2 బల్బుల యొక్క కాంతికి మూలం ఆ విద్యుత్తే అని గ్రహించాలి. ఆత్మ నామరూపాలకి అతీతం అయినప్పటికీ, నామరూపాల శరీరంకి వచ్చింది కాబట్టి, ఆ శరీరం యొక్క నామం కూడా దానికి వర్తిస్తుంది. ఉదాహరణకు ఇతన్ని రాము అనుకుందాం. రాము పోయాడు అంటున్నారు. రాము అంటే శరీరం అయితే, శరీరం ఇక్కడే ఉంది కదా! అసలు రాము పోయాడనే మాటకే అర్థం లేకుండా పోయింది. సో, ఆత్మ నామరూపాలకి అతీతమైనప్పటికీ, నామరూపాల శరీరానికి వచ్చింది కాబట్టి, ఆ నామం తత్కాలంలో దానికి కూడా వర్తిస్తుంది. తత్కాలంలో నామరూపాలు వర్తించినప్పటికిని ఆత్మ శాశ్వతమైనది. శరీరం తాత్కాలికమైనది. ఇలా తాత్కాలికమైన శరీరాన్ని శాశ్వతం అని అనుకోవడం ద్వారా మాయ అనేది పుడుతుంది. మాయ. మాయ అంటే భ్రమ. చూసే వస్తువులు, శరీరం, సంపద, ఇంద్రియాలు ఇవన్నీ తాత్కాలికం, మార్పు చెందేవి. మన మనసు వాటిని శాశ్వతం, స్థిరం, నిజం అనుకొని దానికి బంధమవుతుంది. తాత్కాలికాన్ని శాశ్వతంగా భావించడమే మాయ అంటే. ఈ మాయ ద్వారా మనసు కొన్ని నమ్మకాలని ఏర్పరుచుకుంటుంది. నమ్మకం అంటే ఏంటి? మనిషి జీవిత చక్రం నమ్మకం అనే ఇరుసు మీదే ఆధారపడి తిరుగుతుంది. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నమ్మకమే జీవితం. మళ్ళీ చెప్పు. నువ్వు చెప్పరా. నమ్మకమే జీవితం. ఓకే. మనకు భాషలో ఒక పదం ఉంది. నమ్మకం అని. ఏ జనరేషన్ అయినా కావచ్చు. ఈ నమ్మకం అనే విషయం ఒకే విధంగా పనిచేస్తోంది. ఎదిగేవాడు ఎదుగుతూనే ఉన్నాడు. నమ్మేవాడు మాత్రం కేవలం ఎస్కేపిస్ట్‌లా మిగిలిపోయాడు. ఉదాహరణకు ఒక తల్లి తన బిడ్డతో ఇలా చెప్పింది. వేసవికాలంలో ఎక్కువగా చెమటలు పడతాయి అని. ఆ బిడ్డ ఆ తల్లి మాటను నమ్ముతూ ఉంటాడు. ఎప్పటి వరకు? నిజంగా వేసవికాలం వచ్చి తన ఒంటి మీద చెమట పట్టే వరకు. తరువాత వేసవికాలం వచ్చింది. నిజంగానే ఒంటి నిండా చెమట పట్టింది. దాంతో ఇక నమ్మకం అవసరం లేకుండా పోయిందతనికి. ఎందుకంటే అనుభవరూపంగా తెలిసిపోయింది కాబట్టి. ఏదైతే అనుభవంలోకి వచ్చిందో దాన్ని నమ్మే అవసరం లేదు. ఏది నమ్ముతున్నావో అది ఎప్పటికీ అనుభవంలోకి రాదు. మనకి భాషలో ప్రతి పదానికి షాడో మీనింగ్ ఉంటుంది. అంటే ఏ పదాన్ని తీసుకున్నా దానికి ఆనుకుని ఇంకో పదం ఉంటుంది. ఆ రెండిటిలో ఏది నీకు ఇంట్రెస్ట్ ఉంటే అదే పదాన్ని వాడతావు. కానీ రెండో పదాన్ని ఇగ్నోర్ చేస్తాము. దీన్నే షాడో వర్డ్స్ అని అంటారు. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక క్యూబ్ ఆబ్జెక్ట్ ఉంది. అలాగే దాని నీడ కింద ఉంది. ఉదాహరణకు 2 పదాలు తీసుకుందాం. బిలీఫ్, కాన్ఫిడెన్స్ అంటే నమ్మకము మరియు విశ్వాసము. బిలీఫ్ యొక్క సర్ఫేస్ మీనింగ్ ఏంటంటే నేను ఒకదాన్ని నమ్ముతున్నాను అని. కానీ దానికి ఎగ్జాక్ట్‌గా షాడో వర్డ్ ఏమిటంటే డౌట్ అని. సింపుల్‌గా ఐ డోంట్ నో అని అర్థం. ఉదాహరణకు నాకు జాబ్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్ ఉంది అంటాడు. దానికి ఎగ్జాక్ట్ షాడో వర్డ్ డౌట్ అని. నీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది అంటే నీకు అంత డౌట్ ఉందని లెక్క. కానీ మాటల ఎంపికలో మనం ఆ సెకండ్ వర్డ్‌ని ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే కాన్ఫిడెన్స్ అనే పదం ప్రపంచంగా గొప్ప గొప్ప పొలిటీషియన్‌లు కూడా వాడారు కాబట్టి. నీ జీవితం నీకు నిజంగా అర్థమైతే నీకు ఏ కాన్ఫిడెన్సు ఉండదు. నీ జీవితం నీకు పరిపూర్ణంగా అర్థమైతే ఏ విల్ పవరు ఉండదు. నీ సహజమైన జీవితం, నీ సహజమైన శక్తిని ఉపయోగించి నీకు సాధ్యమైనది చేయడానికి కాన్ఫిడెన్స్ ఎందుకు? ఏనుగు ఒక కర్ర ఎత్తాలంటే దానికి ఏ కాన్ఫిడెన్సు అక్కర్లేదు. అదే చీమ ఎత్తాలంటే దానికి కాన్ఫిడెన్స్ కావాలి. ఎలా అంటే నేను ఎత్తుతా. ఐ డెఫినైట్‌లీ డూ ఇట్ అని ట్రై చేసి ఎత్తలేనప్పుడు
ఓకే. నా యొక్క కృషిలో ఏదో లోపం ఉన్నట్టుంది. యెస్. నేను మళ్ళీ ప్రయత్నిస్తా. నేను జిమ్‌కి పోతా అన్నట్టు. కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు దాన్ని చూసినప్పుడు ఒక డౌట్ వస్తుంది. దాని కోసం కాన్ఫిడెన్స్ వస్తుంది. అలాగే నమ్మకం కూడా. ఒకదాన్ని తెలీదు అని చెప్పకుండా నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాం. నువ్వు ఒకటి తెలీదు అని చెప్పడానికి బదులుగా ఒకటి నమ్ముతున్నాను అని చెప్తున్నావు. సో, తెలీదు అనే పదాన్ని పిక్ చేసుకోవచ్చు. లేదా నమ్మకం అనే పదాన్ని పిక్ చేసుకోవచ్చు. ఇది నీ ఆప్షన్. కానీ తెలియదు అని చెప్తే నువ్వు ఇగ్నోరెంట్ అయిపోతావు సమాజంలో. నిన్ను ఒక అజ్ఞాని అనుకుంటారు. అందుకని నాకు బలమైన విశ్వాసం ఉంది అని అంటావు. సో, ఎక్కువ మంది నమ్మే విషయాలు నమ్మడం ఒకటి, ఒక గుంపు నమ్మే విషయం నమ్మడం ఒకటి, నీ కుటుంబం నమ్మే విషయాలు నమ్మడం ఒకటి, అలాగే నీ సొంత నమ్మకాలు నమ్మడం ఒకటి. సో, మనిషి మనసంతా నమ్మకాల వల, ఒక బిలీఫ్ బాక్స్‌లా తయారయ్యింది. ఒక నమ్మకం నిలిచిపోయిందనుకో, అది మూఢనమ్మకం అవుతుంది. దాన్నే రాటన్ బిలీఫ్ అంటారు. అంటే ఒక కర్రను చిన్న గొయ్యి తీసి సిమెంట్ కాంక్రీట్‌తో నిలబెట్టడం అన్నమాట. ఆ నమ్మకం ఎంత పురాతనమైందైతే, అంత సత్యమన్న ఆలోచన వస్తుంది అందరికి. ఉదాహరణకి కొన్ని వందల సంవత్సరాలుగా వేరే లోకం అనే నమ్మకం ఎస్టాబ్లిష్ అయింది. కానీ ఇప్పటిదాకా ఆ లోకానికి ఎవరూ పోలేదు. ఇప్పటిదాకా పోయారో లేదో కన్ఫర్మేషన్ కూడా లేదు. అక్కడ నుంచి వచ్చి ఎవరు చెప్పలేదు కదా! సో, ఒకటి ఉందో లేదో తెలీదు. కానీ ఉందనుకుని నమ్మి, దాని కోసం జీవితాన్ని మౌల్డ్ చేసుకున్నాడు. ఇక్కడ భూమి మీద వర్తమానాన్ని వదిలేసి. ప్రపంచంలో ఈ నమ్మకాలు కలిగించేవాళ్ళు రాకముందు మానవజాతి కొంచెం ఇంటెలిజెంట్‌గా ఉండేది. ఎప్పుడైతే నీ కష్టాలు, కన్నీళ్లు తీర్చే ఒక దివ్యశక్తి పైన ఉందని, నువ్వు ప్రార్థిస్తే నీ కోరికలు నెరవేరుతాయని మనిషి నమ్మాడో, పని చేయడం మానేశాడు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే సింపుల్‌గా గో టు టెంపుల్ అండ్ ప్రే. టెంపుల్‌కి వెళ్ళేది ఈ సో కాల్డ్ ప్రేయర్ కోసం కాకూడదు. ఇప్పుడొక చిన్న కథ చెప్పుకుందాం. ఒకప్పుడు ఒక గుడిలో పూజారి ఉండేవాడు. అతను చాలా నెమ్మదస్తుడు. ఏ జీవికి అపకారం చేసేవాడు కాదు. కానీ అతనికి ఒక సమస్య నిత్యం ఎదురవుతూనే ఉంటుంది. ఒక పిల్లి రూపంలో. ఎలా అంటే పూజా విధానాన్ని ముగించుకుని, నైవేద్యం పెట్టడానికి పదార్థాలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుని, నైవేద్యం పెట్టేలోపు ఒక పిల్లి వచ్చి ఆ పదార్థాన్ని ఎంగిలి చేసేది. అయ్యయ్యో! అపచారం అని లెంపలు వేసుకొని, మరలా ఇంటికి వెళ్ళి, మళ్ళీ వండి, తీసుకొచ్చి నైవేద్యం పెట్టేవాడు. అలా ఈ భాగవతం నిత్యం కొనసాగుతూనే ఉంది. ఒకరోజు ఈ సమస్యకి ఏదో విధంగా పరిష్కారం ఆలోచించాలని ఆ పూజారి అనుకున్నాడు. ఆ రోజు పూజా విధానాలన్నీ ముగించుకుని, నైవేద్య పదార్థాలు తీసుకురావడానికి ముందు ఒక పని చేశాడు. ఆలయం అంతా తిరిగి ఆ పిల్లి ఎక్కడుందో కనిపెట్టి, ఆ పిల్లిని ఒక తాడుతో తీసుకొచ్చి, ఆ ప్రాంగణంలో ఉన్న ఒక కర్రకి కట్టాడు. ఆ తరువాత దేవుడికి నైవేద్యం పెట్టుకొని, ఆ పిల్లికి కూడా ఆ ప్రసాదాన్నే కొంత ఆహారంగా వేసి ఇంటికి వెళ్ళసాగాడు. ఆ పూజారికి 5 ఏళ్ల వయసున్న ఒక కొడుకు కూడా ఉన్నాడు. అతను కాబోయే ప్రధాన పూజారి. కొంతకాలం తర్వాత ఆ తండ్రి మరణించాడు. ఇప్పుడు కొడుకే ప్రధాన పూజారి అయ్యాడు. ఇప్పుడు ఈ కొడుకు కూడా పూజా విధానాన్నంతా ముగించుకుని, "ఆ! ఆ! నైవేద్యాల సమయమైంది. ఆ పిల్లి ఎక్కడుందో తీసుకురండి" అని చెప్పి మనుషుల్ని పంపుతాడు. కొద్ది రోజుల తర్వాత ఆ పూజారి పట్టుబట్టలు కట్టుకుని, ఈ పిల్లిని కర్రకు కట్టే కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. మరికొద్ది రోజుల తర్వాత పిల్లిని కర్రకు కట్టే కార్యక్రమానికి మేళతాళాలు తోడయ్యాయి. కొద్ది రోజుల తర్వాత ఆ ఊర్లోని జమీందారు ఆ పిల్లికి బంగారు కంకణాలను చేయించాడు. మరి కొద్ది రోజులకి ఒక పెద్దావిడ ఆ పిల్లికి బంగారు నెక్లెస్ చేయించింది. కొంతకాలం తర్వాత పట్టుపరుపులు అవి సమకూరాయి ఆ పిల్లికి. కొంతకాలానికి మొదటిసారిగా పిల్లిని కట్టిన రోజుని నిశ్చయించుకుని, ఆ రోజున ప్రతి సంవత్సరం జాతర చేయడం మొదలుపెట్టారు. ఆ ఆలయానికి వచ్చిన వాళ్ళు అసలు గర్భగుడిలో కాకుండా ముందుగా ఈ పిల్లి అనుగ్రహం తీసుకోవడం మొదలయ్యింది.
ఆ పిల్లి దర్శనం కోసం ఆ పిల్లి ఎప్పుడు మేలుకుంటుందా అని భక్తులు ఎదురుచూడసాగడం మొదలయ్యింది. ఆ పిల్లి కూడా తన వంశాన్ని అభివృద్ధి చేసుకోవడం మొదలెట్టింది. అలా జరుగుతూ ఉండగా ఒకానొక రోజున భారత ప్రధాని వస్తున్నాడు. పిల్లిని కర్రకు కట్టే కార్యక్రమానికి. అందుకే విషయంలోని మూలాన్ని అర్థం చేసుకోవాలి అంటారు. అంటే ఏంటి నాన్న? మూలం. మూలం అంటే ఏదైనా వస్తువుకైతే దాని యొక్క ఆరిజిన్‌ని దాని యొక్క మూలం అని అనవచ్చు. ఒక వృక్షానికి దాని విత్తనంలాగా ఎంతటి మహావృక్షమైనా ఒక చిన్న విత్తనం నుంచి ఉద్భవించింది అని ఎరుకలో ఉండడమే మూలస్థితి అంటే. మూలస్థితి అర్థం కాకపోతే పరిణామాలు ఇలా ఉండవచ్చు. ఉదాహరణకు ఒక చెట్టు ఆకులు ఎండిపోతున్నాయనుకోండి. అయ్యయ్యో! ఆకులు ఎండిపోతున్నాయనుకుని ఒక పెయింటు, బ్రష్ తీసుకొని ఆ ఆకులకు రంగు వేసినట్టు ఉంటుంది. ఎలా అంటే మనం జుట్టు తెల్లబడినప్పుడు రంగు వేసినట్టనమాట. చెట్టు బావుండాలంటే దాని మూలంలో నీరు పోస్తే సరిపోతుంది. అలాగే మన జుట్టు తెల్లబడినప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ మారిస్తే సరిపోతుంది. ఇంకొంచెం సింపుల్‌గా చెప్పుకుందాం. భోజనానికి మూలం ఏమిటి? ఆకలి. హ్మ్. ఒకానొక చోట అన్న సమారాధన జరుగుతోంది. అందరూ లైన్‌లో నుంచుని ఉన్నారు. చాలా సమయం అవుతోంది. లైన్ ఇంకా తరగట్లేదేమిటా అని వెనక ఉన్నవాళ్ళు కంగారు పడుతున్నారు. ఇంతకీ ఏమిటా అని జూస్తే, ఆ లైన్ మొదట్లో ఉన్న వ్యక్తికి, ఆ వడ్డించే వ్యక్తి ఎడమ చేత్తో వడ్డించాడని అతనితో గొడవ పడుతూ ఉన్నాడు. మూలం అర్థం కాకపోతే ఇలాగే ఉంటుంది. మూలం అర్థమైన వాడు, వాడు కుడి చేత్తో వడ్డించాడా, లేతే ఎడమ చేత్తో వడ్డించాడా అని సెసబిసలకు పోకుండా భోజనాన్ని స్వీకరించి పక్కకి జరుగుతాడు అంతే. ఈ మూలం గురించి వేదాలు, కృష్ణుడు చాలా విస్తృతంగానే వ్యాఖ్య చేశారు. కానీ, ఈ మనసున్న మనిషి దాన్ని వేరే విధంగా అర్థం చేసుకుంటున్నాడు. ఎలా అంటే ఇలా. శంకరాభరణం కథ చెప్తే అడవిరావుని అర్థం చేసుకున్నారు. రెండు హిట్టేగా ఇంకోసారి డీటెయిల్ సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఆలయాల్లో పెద్ద పెద్ద ప్రాకారాలు, పెద్ద పెద్ద గోపురాలు, ఆ గోపురాల మీద అందమైన శిలలు, ఈ భజనలు, భజంత్రీలు, ఈ అలంకారాలు, కోనేరులు, దండలు, పూజలు ఎందుకనుకుంటున్నారు? మిమ్మల్ని ఆ మూల స్థితి దాకా రప్పించడం కోసమే. మరి ఆ మూల విగ్రహం అందంగా ఉందా లేదా? అలాగే చెట్టు చాలా అందంగా ఉందని అనుకున్నాం. మరి ఆ కాండం, వేరు అందంగా ఉన్నట్టా? లేనట్టా? అవి ఎలా ఉండాలో అలా ఉన్నాయి కాబట్టే మిగిలినదంతా ఇలా ఉంది. దేహో దేవాలయ ప్రకృతం. మన శరీరం ఒక పవిత్ర ఆలయం లాంటిది. సరే, మన శరీరాలనే కాస్త ఉదాహరణగా తీసుకుందాం. ఈ బాహ్య సౌందర్యాలన్నీ ఆ మూల స్థితికి రప్పించడానికే అన్న విషయాన్ని గ్రహించాలి. ఎవరిని? మనసుని. ప్రతి మనసున్న మనిషిలో ముగ్గురు ఉంటారు. ఎగ్జాంపుల్‌గా చూద్దాం. ఈమె పేరు మహిమ. ఈమెలో కూడా ముగ్గురున్నారు. ఒకటి ప్రపంచానికి తెలిసిన మహిమ, అలాగే మహిమకు మాత్రమే తెలిసిన మహిమ, ఇంకొకటి మహిమకు కూడా తెలియని మహిమ. ముందుగా ప్రపంచానికి తెలిసిన మహిమ. ఇది బయట వ్యక్తిత్వం. ప్రపంచం చూసే మహిమ. మన వ్యవహారం, మాటలు, చిరునవ్వు, వృత్తి ఇవన్నీ ప్రపంచం చూసే ముఖం. ఇది సామాజిక స్వరూపం. తరువాత మహిమకు మాత్రమే తెలిసిన మహిమ. ఇది మనకు మాత్రమే తెలిసిన అంతరంగ మహిమ. మన ఆలోచనలు, భయాలు, ఆవేశాలు, వేదనలు, స్వప్నాలు ఇవన్నీ మనకే తెలుసు. ఇది మన వ్యక్తిగత స్వరూపం. మూడవది మహిమకు కూడా తెలియని మహిమ. ఇది అత్యంత లోతైన ఆధ్యాత్మిక స్థాయి. ఆజ్ఞేయ స్వరూపం అంటారు. ఇది మనలో దాగి ఉన్న ఆత్మ, దివ్య చైతన్యం. దీన్ని మనం జ్ఞానం, ధ్యానం లేదా ఆత్మబోధ ద్వారా మాత్రమే అనుభవించగలం. ఇది మన పరమ సత్యం. తనకి మాత్రమే తెలిసిన తన వల్లే
అన్ని సమస్యలోను. దానివల్లే భావోద్వేగాలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు, పవిత్రతలు ఏర్పడతాయి. అన్నీ పవిత్రమే. ఒకవేళ మనసుని పక్కకి జరిపితే. మనసు ఇంటర్ఫియర్ అయ్యే కొద్దీ కొన్ని పవిత్రమైనవి, కొన్ని అపవిత్రమైనవి, కొన్ని గొప్పవి, కొన్ని మామూలువి అయ్యాయి. ఏదైనా ఒక విషయానికి మనం ప్రాధాన్యత ఇచ్చి, అది అందరూ పాటిస్తే, అప్పుడు అది మెల్లగా పవిత్రత సంతరించుకుంటుంది. ఇది పవిత్రం ఎలా అయ్యింది? అంటే చాలామంది ఎప్పటినుంచో చెప్పడం వల్ల కాబట్టి పవిత్రమయ్యింది. చాలామంది చెప్పినప్పటికీ నీకు ఎందుకు పవిత్రంగా అనిపిస్తుందో చూద్దాం. దానికి ఒక రీజన్ నీ మనసుని మెల్లగా డ్రాప్ చేస్తూ దాని దగ్గరికి చేరువవుతున్నావు కాబట్టి. అప్పుడే పుట్టిన బిడ్డకి ఏమీ లేదు. డ్రాప్ చేయడానికైనా, క్యారీ చేయడానికైనా మైండ్ లేదు. అతను అమ్మని ఎలా చూస్తున్నాడో, అమ్మవారిని అలానే చూస్తున్నాడు. గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు అందరూ కంప్లీట్ సింగిల్ పాయింట్ ఫోకస్ కలిగి ఉంటారు. అక్కడ ఎవరు ఫోన్ వాడట్లేదు, కుటుంబ విషయాలు మాట్లాడట్లేదు, డబ్బు గురించి ఆలోచించట్లేదు, ఎవరు శృంగారం గురించి ఆలోచించట్లేదు, పక్కవాడి గురించి కూడా ఆలోచించట్లేదు. ఎవరి గురించి వారు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఒక్కటే అంశం చూడడానికి వచ్చారు. కానీ ఇంటికి ఆలోచనలు మోసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇల్లు పవిత్రం కాదు అనే భావన కలుగుతుంది. మనస్సుని క్యారీ చేయకుండా గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాం. అసలు గర్భగుడి శాంక్టమ్ శాంక్టోరం అని ఎందుకన్నారు? మనిషి చేత, ఇంకా చెప్పాలంటే మనిషి మనసు చేత మలినం కానిదంతా పవిత్రమే అని. మనసు లేని స్థితియే గర్భం. బికాజ్ ఆబ్సెన్స్ ఆఫ్ మైండ్. అదే సాక్రెడ్ అంటే. ఏది సాక్రెడ్ అంటున్నాం? ఇంటిలో స్పూన్ పవిత్రమైనది కాదు. గుడిలో ఉన్న స్పూన్ పవిత్రమైనది. అంటే బికాజ్ ఇట్ ఈస్ అన్‌టచ్డ్ ఆర్ అన్‌కంటామినేటెడ్ బై హ్యూమన్ మైండ్. దేవాలయ గర్భగుడిలోకి ఎలా ఆలోచనలు డ్రాప్ చేసి వెళ్తున్నామో, అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా డ్రాప్ చేయగలిగితే ఇల్లు కూడా పవిత్ర దేవాలయమే. అక్కడ యోగం స్టార్ట్ అవుతుంది. వందల ఏళ్ల క్రితం కట్టిన గుడి పవిత్రమైతే, మరి ఈ నేల, భూమి అంతకు ముందు నుంచి ఉన్నాయి కదా! కానీ మనిషి నేలని పవిత్రంగా చూడడు. ఎందుకంటే ఇంపార్టెంట్ అంటేనే మైండ్ పట్టుకోగలదు. టీచరు అన్ని చాప్టర్‌లు ఇంపార్టెంటే అంటే మైండ్‌కి అర్థం కాదు. ఈ కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అంటే మైండ్ ఈజీగా పట్టుకుంటుంది. ఎలక్షన్‌లో గెలిచిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులే అంటే మైండ్‌కి అర్థం కాదు. వీళ్ళందరిలో ఇతనే అంటే పట్టుకోగలదు. ఏదో ఒక దాని మీద స్పెషల్‌గా టార్చ్ లైట్ వేస్తేనే పట్టుకోగలదు మనసు. ఎప్పుడైతే ఈక్వాలిటీ వచ్చిందో మైండ్‌కి ఏది అర్థం కాదు. గుడిలో ఏముందో తర్వాత. నువ్వే రిఫైన్ అవుతూ గుడికి వస్తున్నావు కదా! అదే బయట కూడా ఉండు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఒక గుడి ఉన్నప్పుడు నాలో ఎటువంటి పవిత్రత రాదు. దానికి దగ్గర అవుతున్న కొద్దీ అది నాకు పవిత్రంగా అనిపించడానికి కారణం అది కాదు. నేనే నా మైండ్‌ని డ్రాప్ చేస్తూ రావడం వల్ల. నా దృష్టి మారింది, నా టచ్ మారింది, అన్నీ మారాయి. ఆ విగ్రహాన్ని తాకేటప్పుడు మామూలుగా వస్తువుల్ని తాకినట్టు కాకుండా, ఒక సమశ్రద్ధతో ప్రాణం ఉండేదాన్ని ముట్టుకుంటున్నట్టు, అంటే అప్పుడే పుట్టిన బేబీని ముట్టుకుంటున్నట్టు ఎంత సజీవంగా ఉంటానో, అంతకు 100 రెట్లు సజీవంగా దాన్ని ముట్టుకుంటాను. అంటే నీ అణువణువు అటే చూస్తోంది. బికాజ్ యువర్ మైండ్ ఈజ్ నాట్ డిస్ట్రాక్టెడ్. ఈ అండర్‌స్టాండింగ్ ఒకవేళ కూర్చుంటే, ఈ దేవాలయంలోనే కాదు, ఉన్నదంతా శివమే అని గుర్తిస్తాం. అందుకే పిల్లల్ని దేవుడితో సమానం అంటారు. ఎందుకంటే నో మైండ్ కాబట్టి. సింపుల్‌గా చెప్పాలంటే ఫుల్ మైండ్ ఈజ్ కరప్షన్, లెస్ మైండ్ ఈజ్ సాక్రెడ్, నో మైండ్ స్టేట్ ఈజ్ డివైన్. సరే, ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తన పూజా మందిరంలో ఈ సమస్త చరాచర అంటే అన్ని మతాల, అన్ని కులాల దేవుళ్ళ ఫోటోలు పెట్టుకొని పూజిస్తున్నాడు నిత్యం. ఒకరోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి అడిగారు, "ఏంట్రా? ఎందుకురా ఇదంతా" అని. అతను ఇలా అన్నాడు, "పైకి పోతే ఎవరుంటారో తెలీదు కదా! ఎవరో ఒకళ్ళు టచ్ అవుతారులే అని ఇలా చేస్తున్నాను. నేను ఈ దేవతల ఫోటోల్లో అన్ని జంతువుల ఫోటోలు కూడా పెట్టాను. ఒకవేళ పైకి పోయాక స్వర్గం జంతువుల చేతిలో ఉందనుకో, అప్పుడు నేను కూడా మీకు పూజ చేశాను అని మార్కులు కొట్టేయచ్చు కదా! అందుకని." చుట్టుపక్కల చూడగా చిన్నవాడా సుఖంలో చూపు చిక్కుకున్నవాడా